నమస్తే తెలంగాణ మన రాష్ట్రం మన పత్రిక. తెలంగాణ నోట్లో ఆల్మట్టెట కృష్ణా నీటిపై వెను కుట్ర చేస్తాడట. ఆల్మట్టి ఎత్తు పెంపుతో కృష్ణాకు కర్ణాటక గండి పెడుతుందట. తుంగభద్ర నీటి మళ్లింపుతో ఏపీ తొండి చేస్తా ఉంది. అటు ఏపీ ఇటు కర్ణాటక రెండు కలిసి తెలంగాణకు అన్యాయం చేయబోతా ఉంది కృష్ణా విషయంలో. అటు ఏపీ ఇటు కర్ణాటక రెండు కూడా కృష్ణా నీళ్లు తోడకపోస్తూ మనం మాత్రం అమరావతి పులి నల్లమల్ల అడవిలోకి వెళ్ళి తొక్కుంటా వచ్చిండు. కానీ నాగార్జున సాగర్కి వెళ్ళి కానీ లేకపోతే శ్రీశైలంకి వెళ్ళి కానీ నీళ్లు మాత్రం ఆంధ్రోలకు దొరికి పెడతారు గంతే. అంతే మరి వాటా కోసం కొట్లాడతాం. భీమా కోయినా లింకుతో మహారాష్ట్ర పన్నాగం పడుతుంది. వంత పడుతూ మద్దతిస్తున్న కేంద్రం. బ్రిజేష్ ట్రిబ్యునల్ 2 అవార్డే అందరికీ అస్త్రం. వారి చేతిలో పావుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 ఏళ్లుగా కాళేశ్వరంపై విషయం చిమ్మడం వెనుక కారణం ఇదే. తుమ్మిడిగేటిని తెరపైకి తెచ్చి కృష్ణా పంపకాల్లో ఏపీ చేతికి అస్త్రం. సమైక్య పాలకుల బాటలోనే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు ప్రాణం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కృష్ణాను కాదని గోదావరి జలాలు తరలింపు. బ్రిజేష్ ట్రిబ్యునల్ 2 అవార్డుతో కృష్ణా నీటిని ఏపీకి కర్ణాటక చెరబట్టబోతోంది. కేంద్రం పావులు కదులుతున్న ప్రేక్షక పాత్రలో రేవంత్ రెడ్డి సర్కారు. అవార్డు అమలైతే శ్రీశైలం నాగార్జునకు చుక్క నీరు కూడా కాసేపు కూడా మొత్తం బొమ్మ వేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అంటే గోదావరి తుమ్మిడిగట్టి వైపు మనందరినీ డైవర్ట్ చేసి తుమ్మిడిగట్టి గురించి మనం మాట్లాడుతున్న తరుణంలో ఇటు పోతే కర్ణాటక ఇటు పోతే ఏపీ రెండు రాష్ట్రాలకు కృష్ణా నీటిని తోడిపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉందంట. నేను చెప్తలేను, నమస్తే తెలంగాణ అంటుంది. నమస్తే తెలంగాణ చెప్పిన కథనం ప్రకారం మా అన్న అమరాబాద్ పులి కృష్ణాలో వాటా కోసం ఇంకొట్లాడతాం. వాటా కాదు ఉన్నది వీక్తాడు. ఇప్పటికే ఆల్రెడీ వాటా వస్తలేదు, ఇంకింత కూడా భవిష్యత్తులో దెబ్బతినే ప్రమాదం కూడా కనిపిస్తాను. ఇది అమరాబాద్ పులి ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన ఇట్లనే ఉంటుంది మరి అమరాబాద్ పులి అంటే. సో మరి రేపు మీకు భవిష్యత్తులో రేపు కృష్ణా నీళ్ళు రాకపోతే మాకేం సంబంధం లేదు. మా అన్న అమరాబాద్ పులి మీరు నమ్మురి. బొమ్మ వచ్చిందా అంతే. ఇది మరి వార్తనే. మరి నమస్తే తెలంగాణ ఇలా దాదాపు పేపర్ నింపింది, 50% పేపర్ నింపింది. దయచేసి జర చూసి తెలుసుకొని ఏ రకంగా తెలంగాణకు అన్యాయం చేస్తా ఉండు. ఒక తెలంగాణ ద్రోహిని ముఖ్యమంత్రి చేస్తే ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి. గమనించి భవిష్యత్తులో అయినా సరే సోయితోని ఓటేది సోయితోని అరే వీనికి ఓటేస్తే ఏమవుతుంది, వీనికి ఓటు అయిపోతే ఏమవుతుంది, రెండు బేరీజు వేసుకొని ఎవరికి ఓటేయాలి ఎవరికి ఓటేయద్దు. తెలంగాణ ద్రోహోడు, తెలంగాణ తెచ్చిందోడు, తెలంగాణ కోసం పోరాడిన బిడ్డలు మరి తెలంగాణ ద్రోహికి ఎట్లా ఓటేసారు నిరుద్యోగులు, ఇవన్నీ సోయి తెచ్చుకోరు. లేకపోతే రేపు కృష్ణా అమ్మిండు, రేపో మాపో ఆ కాళేశ్వర నీళ్ళు అమ్ముతాడు, మొత్తం అమ్ముకొని లాస్ట్కి అప్పుడు సిప్ప పట్టుకొని కదా మనం. సిప్ప కూడా గతి ఉండదు. ఇంకేందా కరెంటు తీగలు పట్టుకొని నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటా. కొలువుల కళ్ళు కళ్ళై ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఛార్జీలు లేక తీవ్ర నిరాశ. హైదరాబాద్ లో ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కి మల్లేష్ బలమరణం. బా వెంగళరావు నగర ఒక నిరుద్యోగి బస్సు ఛార్జీకి పైసలు లేక 30 ఏళ్ళకు వచ్చాడు ఈజీగా. బస్సు ఛార్జీకి పైసలు లేక కరెంటు షాకు ఒంటరిగా కరెంటు వైర్ పట్టుకొని చచ్చిపోయినాడు హైదరాబాద్లో. వెంగళరావు నగర్ అట. ఏం రేవంత్ అన్న అమరాబాద్ పులి, అశోక్ నగర్, ఓయూ ఆర్ట్స్ కాలేజు పోదామా? గిదానా ఒక నిరుద్యోగికి సావునిస్తావా? సావులనిచ్చినవా? ఏమి రాజ్యం నాయన మీది? మీకే తెలియాలి ఇంకా అది రాజ్యం ఏందో. అంతే. మీకు రాదులే, మీకు సిగ్గొస్తాయి కానీ